ఇందాక లెక్చర్లో మనము డిస్ప్లే టాస్క్ గురించి చెప్పాము. డాలర్ డిస్ప్లే, డాలర్ మానిటర్, వాటన్నిటికి. ఇప్పుడు వాటన్నిటిలో ఏదైనా స్ట్రింగ్ని డిస్ప్లే చేయాలి అంటే ఎలా డిస్ప్లే చేయాలి అంటే మనకు కొన్ని కన్వర్షన్ స్పెసిఫైయర్స్ ఉంటాయి. యూ కెన్ యూస్ ప్రతిదీ ఒక పర్సెంటైల్తో స్టార్ట్ అవుతుంది. పర్సెంటైల్ సి, పర్సెంటైల్ జీ, పర్సెంటైల్ ఈ, పర్సెంటైల్ టీ అని చాలా ఉంటాయి. ఇప్పుడు పర్సెంటైల్ టీ ఎందుకంటే మనం టైం డిస్ప్లే చేయొచ్చు. ఇప్పుడు పర్సెంటైల్ ఈ అంటే మనం ఒక ఎక్స్పోనెన్షియల్ నంబర్ని చూపించవచ్చు. ఎక్స్పోనెన్షియల్ నంబర్ ఏదైనా ఉంటే ఆ వాల్యూని ప్రింట్ చేయడానికి పర్సెంటైల్ ఈ వాడచ్చు. పర్సెంటైల్ జీ ఎప్పుడు వాడతాము అంటే ఒక రియల్ నెంబర్ని ప్రింట్ చేయడానికి. రియల్ నెంబర్ అంటే ఇట్ కెన్ ఈదర్ బి అ డెసిమల్ ఆర్ అన్ ఎక్స్పోనెన్షియల్ నంబర్. ఈ పర్సెంటైల్ సి యాజ్ యూజువల్ మనకు క్యారెక్టర్ని ప్రింట్ చేయడానికి. ఇప్పుడు ఇవన్నీ తెలిసాయి కాబట్టి మనం డాలర్ డిస్ప్లేకి అసలు మనం రాయాల్సిన దాని సింటాక్స్ తెలుసుకోవచ్చు. డాలర్ డిస్ప్లే ఈ ఏదైనా కన్వర్షన్ స్పెసిఫైర్స్ అంటే పర్సెంటైల్ బి, పర్సెంటైల్ డి, పర్సెంటైల్ ఓ, పర్సెంటైల్ ఎస్, పర్సెంటైల్ సి, ఇది యాజ్ యూజువల్ క్యారెక్టర్కి, ఇది స్ట్రింగ్కి, ఇది ఆక్టల్కి, ఇది డెసిమల్, ఇది బైనరీ, ఏదన్నా ఇలా కొటేషన్స్లో పెట్టి కామా పెట్టి ఇప్పుడు వేరియబుల్ ఏ, బి, సి, డి, ఈలో ఉంటే ఏ వేరియబుల్లో ఉందో ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. అంటే బైనరీ నెంబర్ ఏలో ఉంది, డెసిమల్ నెంబర్ బిలో, ఆక్టల్ నెంబర్ సిలో, అలా ఇలా ఉన్నాయి. సో వీటిని డిస్ప్లే చేయడానికి ఇవ్వాలి. సో మనకి డిలేస్ రిలేటెడ్ టు గేట్ లెవెల్. నెక్స్ట్ మన టాపిక్ డిలేస్. వీ హ్యావ్ 3 types of delays. రైస్ టైం డిలే ఫస్ట్ థింగ్. రైస్ టైం డిలే అంటే మనం ఇలా తీసుకుంటే మనం ఏదో ఒక స్టేట్లో ఉన్నాం అంటే మనం వీ కెన్ ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ కెన్ బి 0, x ఆర్ z నుంచి ఫైనల్ స్టేట్ 1 అవ్వడానికి. అంటే మనం ఏ స్టేట్లో ఉన్నా కూడా ఇక్కడ ఈ రైజ్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో దిస్ ఇస్ నోన్ యాజ్ రైస్ టైం డిలే. నెక్స్ట్ ఇది ఫాల్ టైం డిలే. ఫాల్ టైం డిలే అంటే మనం ఏదైనా స్టేట్లో ఉండొచ్చు, 1లో, xలో, zలో, ఏ స్టేట్లో ఉన్నా ఫైనల్ 0 స్టేట్కి రావడానికి పట్టిన టైం అంటే ఈ మధ్యలో ఉన్న టైంని ఫాల్ టైం అంటారు. నెక్స్ట్ మనకి టర్న్ ఆన్ డిలే ఉంది. టర్న్ ఆన్ డిలే అంటే ఇట్ ఈస్ ద టైం రిక్వైర్డ్ ఫర్ ద ట్రాన్సిస్టర్. ఏదైనా ఒక ట్రాన్సిస్టర్ తీసుకుంటే అది ఆన్ అవ్వడానికి పట్టిన టైం టర్న్ ఆన్ డిలే అంటారు. నెక్స్ట్ కైండ్ ఆఫ్ డిలే ఇస్ టర్న్ ఆఫ్ డిలే. టర్న్ ఆఫ్ డిలే అంటే సేమ్ ట్రాన్సిస్టర్ని ఆఫ్ చేయడానికి. ఇది ట్రాన్సిస్టర్ని ఆన్ చేయడానికి టైం, ఇది ట్రాన్సిస్టర్ని ఆఫ్ చేయడానికి టైం. ఇప్పుడు ఇఫ్ ఓన్లీ 1 న్యూమరల్ ఇస్ స్పెసిఫైడ్ దెన్ ఆల్ ద రైస్ టైం, ఫాల్ టైం, టర్న్ ఆన్, టర్న్ ఆఫ్, ఆల్ దీస్ డిలేస్ విల్ బి సేమ్. అంటే ఇప్పుడు #10 అని ఇస్తే ఒక 10 టైం యూనిట్స్ అని మీనింగ్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఎలా అంటే #1,2 అని ఇస్తే ఇక్కడ రైస్ టైం 1 అని, ఫాల్ టైం 2 యూనిట్స్ అని మీనింగ్. అంటే ఇట్లా రైజ్ అవ్వటానికి తీసుకునే టైం 1 టైం యూనిట్, ఇలా ఫాల్ అవ్వటానికి తీసుకునే 2 టైం యూనిట్స్ అని మీనింగ్. సెకండ్ ఎగ్జాంపుల్ మనం 1, 2, 3 అని ఇస్తే ఇది టర్న్ ఆఫ్ డిలే అనమాట. మనం ట్రాన్సిస్టర్ని టర్న్ ఆఫ్ చేయడానికి ఎంత టైం పడుతుందో దట్ ఈస్ మెన్షన్ ఇన్ థర్డ్. నెక్స్ట్ వీ ఆల్సో హ్యావ్ మినిమల్ డిలే, టిపికల్ డిలే అండ్ మ్యాక్సిమల్ డిలే. అంటే వాటి మధ్యలో మనం కోలన్స్ చూపిస్తాం. అంటే #1:2:3 అంటే మధ్యలో కోలన్స్ చూపిస్తాం. అంటే దిస్ ఇస్ మినిమం డిలే, దిస్ ఇస్ టిపికల్ డిలే, దిస్ ఇస్ మ్యాక్సిమం డిలే. ఇట్లా ఒకటే చూపిస్తే దిస్ ఇస్ కామన్ ఫర్ రైస్ టైం, ఫాల్ టైం అండ్ టర్న్ ఆఫ్ టైం, టర్న్ ఆన్ టైం కూడా. ఆర్ ఎల్స్
మనం సపరేట్గా కూడా రాయొచ్చు. అంటే #1:2:3 కామా 4:5:6 అని రాస్తే ఇప్పుడు దిస్ విల్ బి మినిమల్ టిపికల్ మ్యాక్సిమం ఆఫ్ రైస్ టైం. దిస్ విల్ బీ ఫర్ ఫాల్ టైం. ఇందాక చూపించినట్టే సేమ్ రాయొచ్చు.